తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగా శ్రీనివాసమూర్తికి ఇవాళ ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరగనుంది. గత 18 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఏడాదికి ఒక్కసారి స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలని యథావిధిగా కొనసాగుతాయి. ఈ సందర్భంగా తిరుమలకి భక్తులు భారీగా తరలివచ్చారు. వారాంతపు సెలవులు కావడంతో తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే అంటే గత ఒకటిన్నర నెల నుంచి కూడా విపరీతమైన భక్తుల రద్దీ తిరుమలకు కొనసాగింది. ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనానికి 20 నుంచి 30 గంటల సమయం పడుతుంది. సామాన్య భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం కాలిబాటలో ఉన్నాం. కాలిబాటలో కూడా చాలామంది భక్తులు స్వామివారి దర్శనానికి తిరుమలకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు కాలిబాటకి సంబంధించి ఇదే తిరుమల అలిపిరికి సంబంధించిన కాలిబాట. ఇక్కడ మనం చూడొచ్చు దాదాపుగా ప్రతిరోజు కూడా 40 నుంచి 50 వేల మంది భక్తులు కూడా తిరుమలకి నడిచి వెళ్తూ ఉంటారు. ఇవాళ ఆదివారం కావడంతో ఇవాళ ఆదివారం, రేపు కూడా సెలవు ఉన్న నేపథ్యంలో విపరీతమైన భక్తుల తాకిడి తిరుమలకు వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రద్దీ మరింత 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. అయితే తిరుమలకు నడుచుకుంటూ వెళ్లే భక్తుల సంఖ్య విపరీతమైన తాకిడి ఉందని మనం చెప్పొచ్చు. అయితే స్వామివారి దర్శనానికి తిరుమలకి వెళ్ళిన భక్తులకి అక్కడ ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి భారీ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 20 నుంచి 25 గంటల సమయం పడుతున్న సందర్భంలో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? भैया बिहार से आया मैं, इधर फर्स्ट टाइम आया मैं। इधर देख के इधर का सोसाइटी भी बहुत अच्छा है, इधर का पूरा जाने का आने का रहने का भी बहुत अच्छा लग रहा है। यहाँ पे फर्स्ट टाइम आया है और उसके बाद और अच्छा लगेगा तो मैं फ्रेंड लोगों को भी लेके आऊँगा। फर्स्ट टाइम इधर देखने पे अभी मैं सीढ़ी से जा रहा हूँ, इधर कैसा है वो देखने के बाद और बेहतर क्या है वो पूरा डिसाइड करते हैं क्या है नहीं है। अभी तो फ़िलहाल बहुत अच्छा लगा, यहाँ पे लगेज वगैरह भी पूरा पार्सल कर दिया है, बहुत अच्छा लगा है यहाँ पे। और यहाँ पे सिक्योरिटी वगैरह भी बहुत अच्छा है, खाने उने का भी कोई प्रॉब्लम नहीं है, जाने का भी कुछ प्रॉब्लम नहीं है, बहुत अच्छा है यहाँ पे देखने के लिए। अभी फ़िलहाल इधर पैदल जाने के लिए बस में नहीं गया, पैदल जाने के लिए सोच रहा है। इधर नारियल वगैरह भी चढ़ाने के लिए बहुत अच्छा है भैया। थैंक यू भैया, थैंक यू। ఇక్కడ మనం చూడొచ్చు చాలామంది భక్తులు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చాలామంది భక్తులు తిరుమలకి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 2 కాలిబాటలకు సంబంధించి అలిపిరి కాలిబాట కావచ్చు, లేదంటే శ్రీవారి మెట్టు కాలిబాట కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారి దర్శనానికి దాదాపుగా 20 నుంచి 25 గంటల సమయం పడుతుంది. తిరుమలకి వెళ్ళిన భక్తులకు కూడా ముందు వచ్చిన భక్తులకి ముందు అన్న పద్ధతిలో టీటీడీ కూడా గదులు, కాటేజీలు ఇవ్వడం కావచ్చు, దాని తర్వాత తలనీలాలు ఇవ్వడానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద స్వామివారి దర్శనం ఇంత సమయం పడుతుంటే మరో 2 రోజుల పాటు కూడా సమయం ఉంటుంది కాబట్టి విపరీతమైన రద్దీ కొనసాగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూడొచ్చు ఇదే స్వామివారికి సంబంధించి అలిపిరి కాలిబాటగా మనం చెప్పొచ్చు. ప్రతిరోజు కూడా 30 నుంచి 40 వేల మంది భక్తులు సాధారణంగానే వెళ్తుంటారు. అయితే కొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కరీంనగర్. గతంలో తిరుమలకి వస్తుంది అంటే చాలా చిన్నప్పుడు వచ్చామండి, ఇప్పుడు రావడం అయితే ఫస్ట్ టైం. ఎట్లా ఉంది సార్ క్రౌడ్? ఎట్లా ఉంది? క్రౌడ్ చాలా విపరీతమైన క్రౌడ్ ఉందండి. అయితే అక్కడ మనకి టోకెన్స్ అన్నారు, అంతకుముందేమో మామూలుగా నడిచి వెళ్ళే వాళ్ళకి పైన బ్యాండ్ వేయడం కానీ అట్లా పైన ఇస్తారు, కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అని మామూలుగా బయట విన్నాం. అదే పద్ధతిలో వచ్చామండి. అయితే వస్తే మేము సాటర్డే ఎర్లీ మార్నింగ్ 5 o'clock వస్తే ఫ్రైడే వస్తే దొరకలేదు, టోకెన్స్ ఏం దొరకలేదు. మళ్ళీ ఒకరోజు స్టే చేసి నిన్న ఎప్పుడు 10:30కి అట్లా ఇదైతే 3:30కి అట్లా దొరికాయి. అయితే మరీ విపరీతంగా ఏంటంటే ఏదో ఆ బ్యారెక్లలో వేసేసి, అయితే వాళ్ళకు కూడా సజెషన్ ఏంటంటే వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు ఇచ్చుకుంటూ పోయి ఎంత కోటా ఉందో అంత ఇచ్చేసి తర్వాత లేవు అని చెప్తే తెల్లారికన్నా తీసుకుంటారు కదా, అంత ఇబ్బంది పెట్టి అందరినీ ఆ ఉరికిచ్చుకుంటూ లైన్లో పెట్టడం అయితే కొద్దిగా బాగాలేదు. కొంత జనాలకు సౌకర్యంగా ఉంటే బాగుంటుంది. టికెట్లు ఇచ్చే విషయం అయితే ఎంత పశువులాగా ట్రీట్ చేశారు, అంటే ఒక నూగడము, అదేదో క్లారిటీగా ఉంటే ఇన్ని ఉంటాయి, ఈరోజు ఇన్ని ఇస్తామని చెప్తే బాగుండేది. ఒకటే కొద్దిగా ఇబ్బంది పెట్టింది. చూడాలి పైన ఎలా ఉంటుందో. చలో నడిచి వెళ్తున్నాం. సుహాస్ యూకేజీ నడిచి వెళ్తున్నావు, చక్కగా నామం పెట్టావు, బాగుంది.
మొత్తం మీద అంటే చూడొచ్చు చిన్న పిల్లవాళ్ళు కూడా స్వామివారికి సంబంధించిన నామం పెట్టుకుని తిరుమలకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదే కాలిబాట అలిపిరి కాలిబాటగా మనం చెప్పొచ్చు. ప్రతిరోజు కూడా 40 నుంచి 50 వేల మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రధానంగా ఇక్కడనే మొక్కులు చెల్లించుకుని వాళ్ళు ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మెట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచే మొదటి మెట్టుగా భక్తులందరూ కూడా విశ్వసిస్తారు. అందువల్లనే ఇక్కడ పసుపు కుంకుమ పెట్టుకొని దండం పెట్టుకుని ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. మొత్తం మీద శ్రీవారి దర్శనానికి వీకెండ్ రోజులు కావడం, మరోవైపు ఒకసారిగా రేపు కూడా సెలవు ఉన్న నేపథ్యంలో 2-3 రోజులు కలిసి వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున తిరుమలకు వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. కొంతమంది భక్తులు ఇందాక కూడా మనతో మాట్లాడుతూ ఏదైతే తిరుపతి కావచ్చు, లేదంటే తిరుపతి శ్రీనివాసం విష్ణు నివాసం ఇచ్చేటటువంటి అక్కడ ఇస్తున్నటువంటి టోకన్లకు సంబంధించి పెద్ద ఎత్తున తోపులాట్లు తొక్కిసలాట్లకి చాలా ఇబ్బందులు పడ్డాము. అది అక్కడ సక్రంగా టోకన్స్ ఇస్తే కన్నా బాగుంటుందనే అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. విపరీతమైన తోపులాట్లు రాత్రంతా కూడా ఇబ్బందులు పడ్డామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక తిరుమలకి వెళ్ళిన భక్తులకు కూడా అక్కడ తలనీలాలు సమర్పించడానికి, గదులు కాటేజీలు తీసుకోవడానికి, లేదంటే ఎక్కడ వెళ్ళినా కూడా దాదాపుగా 4-5 గంటల సమయం పడుతుంది. అదే స్థాయిలోనే మొత్తం ఎక్కడ చూసినా కూడా క్యూలైన్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనానికి 20 నుంచి 25 గంటల సమయం పడుతుంది. ఆలయం లోపల కూడా మహాలఘు దర్శనంతో టీటీడీకి సంబంధించి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ప్రోటోకాల్ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే కొనసాగిస్తున్నారు. సిఫారసు లేఖలన్నీ కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. కేవలం రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, లేదంటే మంత్రులు వాళ్ళు వస్తేనే స్వయంగా వాళ్ళకి దర్శనాలు కల్పిస్తారు. వాళ్ళు ఇచ్చేటటువంటి సిఫారసు లేఖలన్నీ కూడా ఎందుకంటే వీఐపీల తాకిడి తగ్గిస్తే సామాన్యులకి కాస్త అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే టీటీడీ కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం మీద మరో 2-3 రోజుల పాటు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి కాబట్టి ఈ 2 రోజులు సెలవులు వచ్చిన నేపథ్యంలో ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుని వెళ్ళిపోతే బాగుంటుందనే అభిప్రాయంతోనే 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడు, కర్ణాటక, ఇట్లా మహారాష్ట్ర నుంచి కూడా ఇట్లా పెద్ద ఒరిస్సా నుంచి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారి దర్శనం కోసం వస్తున్నట్లు చాలా స్పష్టంగా కనబడుతుంది. అందువల్లనే అలిపిరి కాలిబాట కావచ్చు, లేదంటే శ్రీవారిమెట్టి కాలిబాట, తిరుమల కొండపైన ఎక్కడ చూసినా కూడా భక్తుల తాకిడి ఆ రకంగా కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు.